సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదంలో జన్మించినటువంటి జాతకులు. సింహరాశి వారికి ప్రధాన శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల అనుగ్రహము చేత మరియు వారి యొక్క స్థితి కారణంగా సకలమైనటువంటి శుభకర ఫలితాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా లగ్నాధిపతి అయినటువంటి రవి మరియు బుధ, కుజగ్రహాలు పంచమ స్థానంలో స్థితి పొందడం వలన ప్రధానంగా భార్యతో ఇబ్బందులు కలగడానికి లేదా భాగస్వామి అనగా అది ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, జీవితంలో కానీ ఎటువంటి భాగస్వామి అయినప్పటికీ కూడా వారితో సత్సంబంధాలు కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి వారితో చక్కగా మెసులుకోండి, నిజాయితీని ప్రదర్శించండి. ఎప్పుడైతే నిజాయితీగా ఉండడానికి అవకాశం ఉంటుందో మీ మధ్య ఉండేటటువంటి అపార్థాలు తొలగిపోతాయి. కాబట్టి సింహరాశి వారు సాధారణంగా నిజాయితీని ఉంటారు, దర్పం కలిగి ఉంటారు. కానీ ఈ సంవత్సర ప్రారంభంలో మాత్రం చేసినది తప్పైనా ఒప్పైనా వెంటనే ఒప్పుకోవడం అనేటటువంటిది మీకు శ్రీరామ రక్షగా నిలుస్తూ ఉంటుంది. మీకు ఇతరులకు ఉండేటటువంటి బంధాలను నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించి మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ, చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, నూతనంగా ప్రారంభించేటటువంటి అంశాలలో కానీ మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులలో ఎవరైనా పెద్దవారితో సంప్రదింపులు చేసిన తరువాత నిర్ణయాలు తీసుకోవడం మీకు ఉపయుక్తంగా ఉంటుంది. మీరు చేసేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా గురు శుక్రుల అనుగ్రహము చేత అవి జయప్రదంగా జరగడానికి అవకాశం ఉంటుంది. రవి 6వ స్థానంలో సంచారం చేసినప్పటి నుండి మరి కొంచెంగా ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రథమ ద్వితీయ వారాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. దానిని ఓర్చుకుంటే మకర సంక్రమణం తరువాత మీకు అనుకూలమైనటువంటి కాలం మళ్ళీ మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో అవకాశాలు వస్తూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. అలా అందిపుచ్చుకున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ వచ్చేటటువంటి అవకాశాలను విడిచిపెట్టవద్దు. అవి జనవరి 15 తర్వాత మీకు కొంత అవకాశం అంటే విజయాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు కొంచెం శ్రమను తీసుకోండి. శ్రమను తీసుకున్న వాటికి ఖచ్చితమైనటువంటి ఫలితాలను మీరు జనవరి ఆఖరి వారంలో పొందడానికి అవకాశం ఉంటుంది.